హౌ టు సెటప్ గోల్స్. మెజారిటీ పీపుల్ ఫైనాన్షియల్గా ఫెయిల్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు గోల్స్ అనేది సెట్ చేసుకోరు. ఫైనాన్షియల్ గోల్స్ అనేది సెట్ చేసుకోరు. ఎగ్జాంపుల్ కారు కొందామని అనుకుంటారు, దానికి గోల్ సెట్ చేసుకుని ఒక 5 years నుంచి సేవ్ చేస్తూ ఉంటే కనుక కార్ అనేది లోన్ లేకుండా కొనవచ్చు. అలాగే హౌస్ కూడా అంతే. లేదంటే ఏదైనా మొబైల్ కొనాలన్నా, లేదంటే వేరే ఏదైనా కొనాలన్నా మనం ఫస్ట్ ఒక గోల్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎంత అమౌంట్ కావాలనే దాని మీద మనకి ఇప్పుడే ఐడియా ఉండాలి. దట్టు భవిష్యత్తులో పెరిగే రేట్లు అనే దాని మీద కూడా, అంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, ఇన్ఫ్లేషన్తో మనం క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకున్నట్లయితే మీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది ఉంటుంది. సో మనం లైఫ్లో గోల్స్ చూసుకుంటే కనుక రిటైర్మెంట్ అనేది వన్ ఆఫ్ ద గోల్. నెక్స్ట్ పిల్లల ఎడ్యుకేషన్, 1st class to 5th class అనేది ఒకటి, 6th class to 10th class అనేది రెండో గోల్, 10th class టు ఇంటర్మీడియట్ అనేది మూడో గోల్, గ్రాడ్యుయేషన్ అనేది నాలుగో గోల్. సో వీటన్నిటికి కూడా డిఫరెంట్గా డబ్బులు అనేది సేవ్ చేయాల్సి ఉంటుంది పిల్లలు ఉన్నట్లయితే. అది ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఇద్దరు పిల్లలకి కూడా గోల్ అనేది సెట్ చేసుకోవాలి. బిసైడ్స్ ఆఫ్ ఇట్ మన లైఫ్ టైంలో ఒక 2 houses కొనేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అంటే మీరు ఆల్రెడీ ఇల్లు కొనుంటే కనుక less than 40 years ఏజ్ లోపు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటే కనుక రెండో ఇల్లు అనేది రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కొనేటట్టు ఆ అమౌంట్ మనకు ఉండేటట్లు గోల్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత చూస్తే కార్ అనేది ఒకటి కొనాల్సి ఉంటుంది. కొన్నా కానీ దాన్ని మళ్ళీ రీమోడిఫై చేయడం, మళ్ళీ దాన్ని రీసేల్ చేసి మళ్ళీ ఇంకోటి కొనడం, ఇలాంటివి. సో లైఫ్ టైంలో ఒక 3 to 4 కార్స్ అనేది కొనాల్సి ఉంటుంది, అంటే కొనగలిగే కేపబిలిటీ ఉండే వాళ్ళకి. లేదంటే అట్లీస్ట్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ అట్లీస్ట్ ఒక కార్ అయినా కొనుక్కునే సిచ్యువేషన్లో మనం ఉండాలి. అదొక గోల్ మీరు పెట్టుకోవచ్చు. కొంతమందికి బిజినెస్ గోల్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకొకరికి వెల్త్ క్రియేషన్ గోల్ అనేది ఒకటి ఉంటుంది, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదంటే వేరే ఏదైనా దానిలో చేయాలి అనేది ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ గోల్స్ అన్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ కూడా మీరు 3 categories డివైడ్ చేయాలి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్, రెండోది మిడ్ టర్మ్ గోల్స్, మూడోది లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్కి వచ్చేటప్పటికి మీకు less than 3 years, less than 4 years గోల్స్ అన్నీ కూడా షార్ట్ టర్మ్లోకి వస్తాయి. మిడ్ టర్మ్ గోల్స్ వచ్చేటప్పటికి 5th year నుంచి 10th year or 7th year లోపు మధ్యలో జనరల్గా 8th year వరకు వచ్చేది మిడ్ టర్మ్ గోల్స్ వస్తాయి. 8 years అండ్ అబోవ్ వచ్చేవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్లోకి ఉంటాయి. ఓకే, సో మీకు ఏదైనా గోల్ less than 3 years ఉంటే కనుక జనరల్గా సజెస్టబుల్ ప్రొడక్ట్ ఏంటంటే డెప్ట్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అదేంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, రికరింగ్ డిపాజిట్స్, పీర్ టు పీర్ లెండింగ్, లేదంటే డెప్ట్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ కూడా దీనిలోకి వస్తుంటాయి. లైక్ షార్ట్ టర్మ్ గోల్స్లోకి. మిడ్ టర్మ్ గోల్స్ వచ్చేటప్పటికి బ్యాలెన్స్ ఫండ్స్ అని, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ ఈవెన్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లో కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకున్న 5 years ఫిక్స్డ్ డిపాజిట్ అని, ఈ కైండ్ ఆఫ్ దానిలోకి వస్తాయి. సో దీని మూలంగా ఏంటంటే మనకి రిలేటెడ్ ఈవెన్ కొన్నిసార్లు లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది జనరల్ పీపుల్కి. సో ఈ గోల్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక 5 years ఫిక్స్డ్ డిపాజిట్కి 1 year ఫిక్స్డ్ డిపాజిట్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తేడా వస్తుంది. సో జనరల్గా 5 yearsకి 7%, 8% వస్తే కనుక మీరు 1 year చూసుకుంటే కనుక 5%, 4% ఆ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ మన మనీ సంపాదించడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఆ కైండ్ ఆఫ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్కి వచ్చేటప్పటికి మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అనేది జనరల్గా సజెస్టబుల్. అంటే more than 7 years గోల్ ఉన్నప్పుడు జనరల్గా లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్ ఆర్ లైక్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉంటాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ అది వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్. రియల్ ఎస్టేట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ లాంగ్ టర్మ్ గోల్. బట్ రియల్ ఎస్టేట్కి వచ్చి ప్రాబ్లం ఏంటంటే హ్యూజ్ క్యాపిటల్ అనేది ఉండాలి. క్యాపిటల్ లేకపోతే ఇట్ విల్ బీ అనదర్ ప్రాబ్లం. ఇంకొకటి మనం కొన్న ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ రెండు మీరు చేయగలిగితే కనుక రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో వీటన్నిటి రిలేటెడ్ ఆల్రెడీ చాలా డిఫరెంట్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. మీరు ఆ రిలేటెడ్ కావాలంటే ఈ గ్రూప్ ఫాలో అవుతూ ఉండండి, మీకు ఇంకా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ కైండ్ ఆఫ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ఫైనాన్షియల్ గోల్స్ అనేది మీట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దానికి ఒక ప్రాపర్ ప్లాన్ అండ్ ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఉండాలి. సో యూ షుడ్ లెర్న్ అది ఎలాగ అనేది తెలుసుకోవాలి, లేదంటే యూ షుడ్ హైర్ అ రైట్ పర్సన్ టు డూ దట్. సో ఐ హోప్ యూ డిజైన్డ్ ఆల్ దీస్ గోల్స్ ఇన్ ఎ ప్రాపర్ స్ట్రాటజిక్ వే. ఇఫ్ నాట్, నేను లాస్ట్ సెషన్లో నేను ఈ రిలేటెడ్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ కెన్ లెర్న్ ఇన్ దట్, దానిలో నేర్చుకోవచ్చు మీరు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.